నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, సురేష్ ప్రొడక్షన్ పెట్టి ఇవాళటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో దీని ప్రస్థానం ఎలా ఉండింది అండ్ రామానాయుడు గారి కృషి ఎంతవరకు పనిచేసిందంటారు? కృష్ణతో సినిమా చేయాల్సి ఉంది. కృష్ణని డేట్స్ అడిగాడు రాఘవేంద్రరావు డైరెక్టర్. అడిగితే ఆయన డేట్స్ ఇవ్వడానికి కొంత ఆలోచించాడు, టైం పడుతుంది అని. వీళ్ళేమో ఇమ్మీడియట్గా సినిమా ప్రారంభించాలి అనే మూడ్లో ఉన్నారు. అంతకు ముందు ఎప్పుడో ప్రామిస్ చేసి ఉన్నాడు ఆయన, మీకు సినిమా చేస్తాను అని. అప్పుడు తన కొడుకుని రంగంలోకి దింపాడు వెంకటేష్. అంటే కృష్ణ గారి మూలంగా వెంకటేష్ సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఒక రకంగా కృష్ణ గారు డేట్స్ ఇవ్వకపోవడం వల్ల వెంకటేష్ని తీసుకొచ్చి, అమెరికాలో ఉన్న వెంకటేష్ని పట్టుకొచ్చి రాఘవేంద్రరావు గారి చేతిలో పెట్టి కలియుగ పాండవులు అనే స్క్రిప్ట్ డిజైన్ చేసి ఆయన్ని హీరోగా తెరంగేట్రం చేయించారు. అట్లా మొదలైనటువంటి మధ్యలో ఆయన సాహసగాళ్ళు అంటే విజయ సురేష్ కంబైన్స్ అని వేరే బ్యానర్ ఒకటి ఉండేది. విజయ సంస్థతో కలిసి సినిమాలు తీశాడు ఆయన. ఇది రాముడు భీముడు టైంలో ఆయన అడ్వైజ్ చేసినటువంటి కథతో తన సినిమా తీసి హిట్ కొట్టాను అనేటువంటి ఒక ఇది ఉండేది, ఒక గ్రాటిట్యూడ్ ఉండేది వాళ్ళ పట్ల, విజయ ప్రొడక్షన్స్ పట్ల. దాంతో దాని రీమేక్ హక్కులు నాగిరెడ్డి గారికి ఇచ్చాడు ఆయన. నాగిరెడ్డి గారు ఆ సినిమాని తమిళ్లో ఎంజీఆర్తో తీశాడు, ఎంగవీటి పెళ్ళయ్య అని. అది సినిమా పెద్ద హిట్ అక్కడ తమిళ్లో. అదే సినిమాని దిలీప్ కుమార్తో రామౌర్ షామన్ తీశారు హిందీలో, అది పెద్ద హిట్. ఆ తర్వాత ఇదే లైన్స్లో, అంటే అందులో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్ రాముడు భీముడు పాత్రలనే ఒకవేళ ఇది లేడీ అయితే ఎలా ఉంటుంది అని చిన్న ట్విస్ట్ చేసి సిప్పి గారు సీతావర్ గీత అని తీశాడు, అది పెద్ద హిట్. ఈ క్రమంలో రామానాయుడు గారికి విజయ సంస్థకి ఒక రిలేషన్ ఏర్పడి వాళ్ళతో కలిసి విజయ సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ మీద కొన్ని సినిమాలు చేశారు. అందులో సావసగాళ్ళు అనే సినిమా కృష్ణ గిరిబాబు నటించారు, దానిలో లీడ్ రోల్స్. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఇలా ఆయన ఎటు ప్రయాణించినా విజయాలు అందుకుంటూనే వచ్చాడు. సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అంటే ప్రయోగాలు కూడా చేశాడు ఆయన. నగేష్ డైరెక్షన్లో, కమెడియన్ నగేష్ డైరెక్షన్లో సత్యనారాయణని హీరోగా పెట్టి జయసూజని హీరోయిన్గా పెట్టి మొరటోడు అనే ఒక సినిమా తీశాడు ఆయన. అది చాలా సాహసం. సినిమా ఫెయిల్ అయింది, అది వేరే గొడవ. అలాగే శోభన్ బాబుతో విగ్గు లేకుండా వెంకీ నాయుడు బావ అని సినిమా తీశాడు, అది ఆడలేదు. కానీ అది కూడా ఒక ప్రయోగమే. బోయిన సుబ్బారావు గారు ఆయన ఉన్నారు ఇప్పటికీ. అలా చిలిపి కృష్ణుడు అని ఒక సినిమా తీశాడు ఆయన, అక్కినే నాగేశ్వరరావు, బోయిన సుబ్బారావు గారు మొదటి సినిమా. అది చాలా పెద్ద హిట్, 175 డేస్ సినిమా అది. అలాగే ప్రేమ్ నగర్ తరహాలోనే ప్రకాష్ రావు గారి డైరెక్షన్లో ఆత్రేయ గారి స్క్రిప్ట్తోనే సెక్రటరీ అనే సినిమా చేశాడు. అది కూడా ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. అంటే ప్రేమ్ నగర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద, ప్రేమ్ నగర్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ అది రీచ్ కాలేదు, కానీ సక్సెస్ఫుల్ సినిమానే. ఇలా దాదాపుగా ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలతోనూ సినిమాలు చేయాలనేది ఆయన కళ. అక్కినేని నాగార్జునతో సినిమా చేశాడు ఆయన, చిన్నబాబు అనే పేరుతో. ఆ తర్వాత చిరంజీవితో సంఘర్షణ సినిమా తీశాడు. బాలకృష్ణతో కథానాయకుడు అనే సినిమా తీశాడు. తర్వాత ఇంకొక సినిమా రాము అనే సినిమా చేశాడు. ఆ రెండు కూడా హిట్లే. బాలకృష్ణతో చేసిన 2 సినిమాలు ఆ బ్యానర్లో హిట్లే వచ్చినాయి. ఇలా ప్రతి హీరోతోనూ సినిమా తీయాలి మన బ్యానర్లో అనేది ఒక సంకల్పం ఆయనకి. ప్రకాష్ రావు గారి ఫ్యామిలీతో, కేఎస్ ప్రకాష్ రావు గారి ఫ్యామిలీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. నిజానికి రాఘవేంద్రరావుని తన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు ఆయన. కానీ ఈలోపు రాఘవేంద్రరావు గారి ఫ్రెండ్స్ ఏఎల్ కుమార్ చౌదరి గారు, ఆయన గుడివాడకు చెందినటువంటి
ఒక రైస్ మిల్లరు. ఆయన రాఘవేంద్రరావుని ఇంట్రడ్యూస్ చేస్తూ మారుతి ప్రొడక్షన్స్ బాబు అనే సినిమా తీసి రిలీజ్ చేశాడు ఆయన. అట్లా ఆ ఛాన్స్ మిస్ అయిందని చాలాసార్లు అనుకునేవాడు రామానాయుడు. రాఘవేంద్రరావుని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మిస్ అయింది నాకు అని. అలా ఆయన సినిమా ప్రస్థానం అంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి మొత్తం తనే చూసుకునేవాడు. అలాగే ప్రొడక్షన్తో మొదలైనటువంటి సురేష్ మూవీస్ నెమ్మదిగా స్టూడియో స్థాపించారు వాళ్ళు. స్టూడియో నిర్మాణము, దీంతో పాటు నవయుగ డిస్ట్రిబ్యూషన్లో ఉండేవి వీళ్ళ సినిమాలన్నీ. నవయుగ వైండప్ అయినప్పుడు అంటే భాగస్వాముల మధ్య గొడవలతో నవయుగ క్లోజ్ అయింది. క్లోజ్ అవ్వగానే ఈయన ఇమ్మీడియట్గా తన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రారంభించి నవయుగ నెట్వర్క్ మొత్తాన్ని ఈయన టేక్ ఓవర్ చేశాడు. అట్లా ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టి అంటే చిత్ర నిర్మాణ సంస్థ, పంపిణీ వ్యవస్థ, థియేటర్ల వ్యవస్థ, సురేష్ మహల్ అనే పేరుతో ఆయన చీరాలలో ఒక థియేటర్ ఉండేది, ఉంది ఇప్పటికీ. ఒంగోలులో కూడా ఒక థియేటర్ ఉండేది రైల్వే స్టేషన్ దగ్గరలో, కానీ ఇప్పుడు లేదు, అది పాల్గొట్టేశారు. ఇది ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ సినిమా తీయాలనేది ఇంకొక కళ రామానాయుడికి. దాదాపుగా అన్ని భాషల్లోనూ సినిమాలు తీశాడు. బెంగాలీ సినిమాకి జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఇలా ఏ భాషలోనూ అంటే లిపి ఉన్నటువంటి ఏ భాష అయినా సరే మనం సినిమా తీయాలి అనుకున్నాడు, చేశాడు. అలా ఒక మూవీ మొఘల్ అంటారు ఆయన, మూవీ మొఘల్ అనిపించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సురేష్ బాబు గారు ఆయన ప్రొడక్షన్ లైన్లోకి రాకూడదు అనుకున్నాడు, వేరే వ్యాపారాల్లోకి వెళ్ళాలనుకుని తర్వాత 90s ఆయన్ని తీసుకొచ్చి ఈ లైన్లో పెట్టారు. ఆయన దాదాపు రామానాయుడు గారు ఏ మూస అయితే పోసాడో అదే మూసలో వ్యాపారం నడిపిస్తున్నాడు ఇప్పటికీ. అయితే సురేష్ మూవీస్ గతంలో రామానాయుడు గారి రోజుల్లో లాగా విపరీతంగా ప్రొడక్షన్ చేయటం లేదు. ఇప్పుడు ఎవరైనా మంచి కంటెంట్తో సినిమా చేస్తే దాన్ని కొని రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం వాళ్ళు చేస్తున్నారు. అలాగే రామానాయుడు గారి మనవడు హీరో అయ్యాడు, ఇంకొక మనవడు కూడా హీరో అయ్యాడు ఆ మధ్య అహింస అనేటువంటి సినిమాతో. ఇది టోటల్గా అంటే సినిమా ప్రస్థానం, రామానాయుడు గారి సినిమా ప్రస్థానానికి అంకురార్పణ చేసినటువంటి రాముడు భీముడు సినిమా రిలీజ్ అయినటువంటి రోజు ఇది 21 మే. అందుకని రాముడు భీముడు విడుదలైనటువంటి 60 ఏళ్ళు తప్ప దీనికంటే ముందే వాళ్ళు సురేష్ మూవీస్ ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత వచ్చిన సినిమా ఇది. ప్రొడ్యూసర్గా అయితే రామానాయుడికి ఇది రెండో సినిమా. సురేష్ మూవీస్కి మొదటి సినిమాయే, కానీ ప్రొడ్యూసర్గా ఆయన అనురాగంలో పార్ట్నర్గా ఎంటర్ అయ్యాడు. అలా రామారావుతో మొదలుపెట్టి అక్కినే నాగేశ్వరరావు మీదుగా శోభన్ బాబు, కృష్ణ అందరితోనూ సినిమాలు చేశాడు ఆయన. అలాగే ఒక తెలుగు సినిమాతో అవార్డులు కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో హరివిల్లు అనే సినిమా బి నరసింహరావు గారితో చేశాడు ఆయన. అదొక భిన్నమైన ఆలోచన ధోరణి. తనకి ఏది కావాలో అది ఎవరు ఇస్తారో తెలుసుకుని వాళ్ళని అప్రోచ్ అవటం అనేది. ఇది టోటల్గా రామానాయుడి ప్రస్థానం. అలాగే సురేష్ మూవీస్ ప్రస్థానం సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగులో ఆ రోజుల్లో చాలా అంటే రెగ్యులర్ హిట్స్ ఇచ్చినటువంటి బ్యానర్స్ కొన్ని ఉండేవి, పర్మనెంట్ బ్యానర్స్ హీరోలకి. రామారావు గారికి కొన్ని పర్మనెంట్ బ్యానర్స్ ఉండేవి, అంటే దేవి ప్రొడక్షన్స్ ఇలాంటివి. అలాగే మిద్దే జగన్నాథరావు గారి కంపెనీ విజయ ప్రొడక్షన్స్, ఇవన్నీ రామారావు గారితోనే తీసేవాళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు గారికి కొన్ని కంపెనీలు ఉండేవి. ప్రేమ్ నగర్ తర్వాత సురేష్ మూవీస్ ఒక రకంగా నాగేశ్వరరావు గారి కంపెనీగా మారింది. అంటే తులాభారం తర్వాత మళ్ళీ రామారావు గారు ఆ బ్యానర్లో యాక్ట్ చేయలేదు. తులాభారమే చివరి సినిమా, 2 సినిమాలు మాత్రమే చేశాడు ఆయన, రాముడు భీముడు, తులాభారం. ఆ 2 హిట్స్ తర్వాత ఇంకొక సినిమా స్త్రీ జన్మ అనే సినిమా కూడా చేశాడు.
కృష్ణ తమ్ముడుగా నటించాడు ఆయన ఆ సినిమాలో. ప్రకాష్ రావు గారే డైరెక్టర్. అంతవరకే. ఆ తర్వాత ఆయన మళ్ళీ సురేష్ మూవీస్లోకి రాలేదు. అట్లా అక్కినేని నాగేశ్వరరావు గారి పర్మనెంట్ బ్యానర్ లాగా అనిపించేది. అన్నపూర్ణతో పాటు సురేష్ మూవీస్, అలాగే అదే టైంలో జగపతి ఆర్ట్స్ నుంచి విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక పోటీ ఇచ్చేవాడు ఈయనకి ప్రొడ్యూసర్గా. ఆయన హిట్ కొట్టడం, దాన్ని మించి హిట్ కొట్టాలని ఈయన ప్రయత్నం చేయటం. దసరా బుల్లోడిని మించి సినిమా తీయాలని ప్రేమ్నగర్ తీయటం ఈయన. ఇలా ఒక సక్సెస్ఫుల్ జర్నీ రామానాయుడు గారిది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచాడు. అక్కడ ఎంపీగా చాలా చేశాడు. తర్వాత అదే నియోజకవర్గం బాపట్ల ఎంపీగా గెలిచాడు ఆయన. తర్వాత అదే సీటుకి పురంధేశ్వర్ గారు పోటీ చేసి గెలిచారు. గెలిచినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను ఓడిపోతే సీటు మా ఇంట్లోనే ఉంది కదా అని. అంటే చెంచురామయ్య గారు ఈయనకి బ్రదర్ అవుతాడు, ఆయన కోడలు ఈవిడ. కాబట్టి నేను ఓడిపోతే పోవచ్చు కానీ సీటు మా ఇంట్లోనే ఉంది కదా అనేవాడు ఆయన. అట్లా రామానాయుడు గారిది పొలిటికల్గా కూడా, అంటే ఒకే టర్మ్ చేశాడు ఆయన, తర్వాత చేయలే, చాలు నాకు ఇది అనుకున్నాడు. అలా ఒక సక్సెస్ఫుల్ జర్నీ. 60 ఏళ్ళు కంప్లీట్ అవ్వటం. ఎన్టీ రామారావు గారు మొదటిసారి ద్విపాత్రాభినయం చేసినటువంటి ఆయన మొదటిసారి చేసినవన్నీ సక్సెస్ అయ్యి. ఆయన మొదటి కలర్ సినిమా లవకుశ పెద్ద హిట్, పౌరాణిక కలర్ సినిమా. అలాగే రామారావు గారి మొదటి సాంఘిక రంగుల సినిమా దేశోద్ధారకులు చాలా పెద్ద హిట్. ఆయన మొదటి స్కోప్ సినిమా అడవిరాముడు చాలా పెద్ద హిట్. అలాగే ఈ డేట్లో అంటే లవకుశ సినిమా విడుదలైన రోజు, అలాగే దేశోద్ధారకులు విడుదలైన రోజు, అదే రోజున ఆయన పార్టీ అనౌన్స్ చేశాడు తర్వాత మార్చి 29. అది కూడా చాలా పెద్ద సక్సెస్ తెలుగుదేశం. అట్లా ఎన్టీఆర్తో జర్నీ ప్రారంభించిన రామానాయుడు గారిది కూడా సక్సెస్ఫుల్గా నడిచింది కెరియర్. ఇప్పుడు పెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేశారు వాళ్ళు. ఇప్పుడు ఒక రకంగా ఆయనకు ఒక డ్రీమ్ ఉండేది, హాలీవుడ్లో కూడా ఒక సినిమా చేయాలి అని. అది మన వాళ్ళు ఏమైనా నెరవేరుస్తారేమో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.